హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసిన వాళ్ళకి, ప్రస్తుతం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి థాంక్ యూ సో మచ్. థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికే మీకు నేను ఏం మాట్లాడబోతున్నానో అర్థమై ఉంటుందనమాట. టాపిక్ వచ్చేసేసి కళ్యాణ్, తనూజ వీళ్ళదసలు లవ్ బాండింగా, ఫ్రెండ్‌షిప్పా అని చూస్తే వాళ్ళు హౌస్‌లో ఉండే ప్రకారం అయితే మనం చూస్తున్న ప్రకారం అయితే ఫ్రెండ్‌షిప్ లాగే ఉంది. ఇప్పటికి చాలా మందికి డౌట్ ఉందనమాట. ఇది చాలా మంది ఫ్రెండ్‌షిప్పే ఇది. కేవలం వాళ్ళు ఏదైతే హౌస్‌లో నడుచుకుంటున్నారో అంటే 'టీమాన్ పవన్' 'రీతు' లాగా లేకుండా కొంచెం వాళ్ళ ఓటింగ్ మీద కూడా కాన్సంట్రేషన్ చేసేసి వాళ్ళు ఉండే దాన్ని బట్టి చూస్తే అందరు ఫ్రెండ్‌షిప్ అని అనుకుంటున్నారు. మెయిన్‌గా లైవ్ ఎవరైతే చూస్తారో లైవ్ అంటే నేను రివ్యూస్ చేస్తుంటాను కాబట్టి, లైవ్స్ చూస్తుంటాను కాబట్టి, లైవ్ చూసే వాళ్ళకి అర్థమైద్ది. మనకి ఎపిసోడ్‌లలో చెత్త, పరమ చెత్త ఏదైతే మంచి స్టఫ్ ఉందో అదంతా వదిలేసి, ఏదైతే పరమ చెత్తగా ఉంటుందో అదంతా ఆ చెత్తంతా తీసుకొనొచ్చి ఎపిసోడ్‌లో పెట్టడం జరుగుతుంది. అందుకే చిరాకు దొబ్బుతుంది మనకు కూడా ఎపిసోడ్‌లు చూడాలంటే. అందువల్ల చాలా మంది ఫ్రెండ్‌షిప్ అనుకుంటున్నారు. అసలు దీని గురించే అసలేంటి ఆ లైవ్‌ల్లో ఏముంది? అసలు ఆ లైవ్‌ల్లో అంతలాగా లవ్ అనడానికి అసలేముంది? వాళ్ళేమేం జేశారు? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా ఈ వీడియో ఉంటుంది మామ. చివరి వరకు చూడండి. అప్పుడే మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అయితాయి. అండ్ చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి మామ. ఎక్కువ మందికి వీడియో పోవడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుందనమాట. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అదనమాట మ్యాటర్. ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఏ అయితే ఎపిసోడ్‌లు మనం రోజు చూస్తున్నామో, ఈ చెత్త ఎపిసోడ్‌లు ఎందుకన్నాను చెత్త ఎపిసోడ్‌లు అంటే, పోయిన వీక్ ఆ కెప్టెన్సీ టాస్క్‌లో ఒకటి పెట్టారు. ఫోన్ కాల్. ఆ ఫోన్ వస్తది. ఒకరికి ఎత్తాలా, ఇంకొకరు ఎత్తరు. రెబెల్ అంటారంట. ఆ రెబెల్ ఒక చిన్న చీటీ తీసుకొని ఆ సోఫాల కింద పెట్టడం, బెడ్‌ల కింద పెట్టడం, అవి తీసుకోవడం, చెయ్యడము. ఒక రోజైతే ఓకే. ఒక రోజు, 2 రోజులు ఓకే ఇనఫ్. అంతేకాని ఆ మండే నామినేషన్స్ అయిపోయాక, ఆ మండే రోజు తప్పితే ఇంక మంగళవారం నుంచి ఇంక అసలు ఫ్రైడే వరకు ఒకటే కాన్సెప్ట్. ఒకటే కాన్సెప్ట్. ఏంది అరిగిపోయిన సీడీ లాగా మన మీద అసలు రివెంజ్ టైప్‌లో ఏదో పెట్టి ఆ అటర్ ఫ్లాప్ మూవీనే చూస్తున్నట్టుంది గాని ల్యాప్‌టాప్ తీసి చూస్తుంటే. మీకెంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి మామ. ఈ వీక్ కూడా ఆ రాజు, రాణి అనేసి ప్రజలంట అసలు ఆ వీక్ అంతా లాగారు. ఏమీ లేదు కాన్సెప్ట్. చిరాకు దొబ్బింది. మీకెంతమందికి అసలు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది? దాని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరి గురించి కాబట్టి లైవ్‌లో, లైవ్‌లో చూసుకున్నట్లయితే ఎపిసోడ్‌లలో అయితే ఏమీ లేదు. జస్ట్ వాళ్ళేదో తిట్టుకున్నట్టు అక్కడ అడపా చూపించడం జరుగుతుంది. కానీ లైవ్‌ల్లో మాత్రం లైవ్‌లు చూసే వాళ్ళకి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. వాళ్ళు కలిసి మంచిగా ఆ పెట్టె దగ్గరైతేమి మంచిగా బయట ఇండోర్ ప్లేస్‌లో కూర్చొని మాట్లాడుకునే విషయాలు, ఒకరికొకరు వాళ్ళు షేరింగ్ చేసుకునే విషయాలు. అందువల్ల ఇప్పుడు ఓన్లీ వాళ్ళ పక్క మనం ఎపిసోడ్‌లో చూస్తున్నట్టు ఇది ఏ ర్యాంపో చూపించట్ల అంతగా. అంటే వాళ్ళు ఎక్కువగా క్లోజ్‌గా ఉండేది ర్యాంపో చూపించట్ల బిగ్ బాస్. వాళ్ళకి ఎప్పుడైనా తగువులు పడేటియి, చిన్న చిన్న ఏమన్నా ఉండేటియి. అండ్ మన కళ్యాణ్ ఏమన్నా తనూజకి సపోర్ట్ చేస్తే చూపించడం. తనూజ ఏమన్నా కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తే చూపించడం. ఇలాంటియే చూపించడం జరుగుతుంది ఎపిసోడ్‌లో. కానీ లైవుల్లో మాత్రం అలా లేదు. లైవుల్లో అంటే 24/7 అవర్స్ ఉంటది కాబట్టి వాళ్ళు బిగ్ బాసోళ్ళు ఎడిటింగ్ చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళు మనం క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. వాళ్ళు మంచిగా ఎంత తిట్టినా గాని, తనూజ ఎంత తిట్టినా, ఏం చేసినా కళ్యాణ్ ఎమ్మటే వెళ్ళిపోయి ఆ లైవుల్లో చూసుకున్నట్లయితే ఆ బెడ్ దగ్గర కూర్చొని స్లోగా చాలా స్లోగా మాట్లాడడం ఏంటి అసలు అది ఇదని వాళ్ళు మళ్ళీ కళ్యాణే ఒక 70% తగ్గుతున్నాడు. తనూజ మనకి ఎంత చేసినా, ఎన్ని తిట్టినా, ఏది చేసినా గాని కళ్యాణే కొంచెం సర్దుకుపోతూ ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఇంక తనూజ గూడా ఇంగా ఎవరికన్నా ఉంటుంది కదా! మనం ఎన్ని సార్లు తిడుతున్నా సర్దుకుపోతుంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట అక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకునే విధానం కానీ, ఆ కిచెన్ దగ్గర వాళ్ళ కన్వర్జేషన్ అయితేమి, మాట్లాడుకునే విధానం అయితేమి, ఒక సపోర్ట్ చేసుకునే విధానం అయితేమి ఇద్దరికిద్దరు ఈ తిట్టిన ఏదో కోపంలలో ఒకటి మాట 2 తిట్టినా కానీ, అయ్యా ఎందుకు తిట్టారు? ఏంటి మన కోసమే కదా తిట్టింది. మనకి సంబంధించినోళ్ళే కదా తిట్టింది అని సర్దుకుపోయే విధానము. వీటన్నిటిని లైవుల్లో మనం క్లియర్ కట్‌గా చూడొచ్చనమాట. చూసే చెప్పడం జరుగుతుంది. వీళ్ళది ఖచ్చితంగా ఫ్రెండ్‌షిప్ అయితే కాదు. ఖచ్చితంగా లవ్ లాగే అనిపిస్తుందని చెప్పడం జరుగుతుంది. చాలామంది ఇప్పటికే అంటున్నారనమాట. ఇది ఫ్రెండ్‌షిప్ బాండు. ఓన్లీ తనూజ ఒక ఫ్రెండ్ లాగే చూస్తుంది. ఫ్రెండ్ లాగే ఉంటుంది. నేను చెప్పేది గూడా కరెక్టే. మీరు చెప్పేది కూడా కరెక్టే. ఫ్రెండ్ లాగే చూస్తుందనమాట. ఫ్రెండ్ లాగే చూస్తుంది. కానీ కళ్యాణ్ నుంచి మనకి ఇది వన్ సైడ్ లవ్. ఏదైతే 75% మనోడు తనూజ ఏమన్నా, ఏం చేసినా మెయిన్ తనూజ అయితే ఆ కప్పు గురించి ఆలోచిస్తుందన్నట్టు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఏదైతే ఆ కప్పు తీసుకోవాలని మొత్తం
ఆఖరికి కళ్యాణ్‌ని కూడా టార్గెట్ చేసి ఏదైతే మన సుమనన్న, సంజన గారు గేమ్ ఆడతారు కదా! బాక్సులు పెట్టేది. అక్కడ కూడా తనూజ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి మాట్లాడడం జరుగుతుంది. కానీ కళ్యాణ్ అక్కడ చాలా ఫీల్ అవుతాడు. అప్పుడు ఆ రోజు 1 గంట దాకా నిద్రపోకుండా మేలుకొని ఉండడం అదంతా చూసాము. తనూజ అయితే కప్పు కోసం ఆలోచిస్తుంది. మన కళ్యాణ్ అయితే కప్పు గురించి ఆలోచిస్తూ ఒక పక్క తనుజ గురించి కూడా ఆలోచించడం జరుగుతుందనమాట. ఒక రకంగా వన్ సైడ్ లవ్ అని కాదు కానీ, వన్ సైడ్ లవ్ కంటే కొంచెం అబోవ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తనూజ ఎందుకు బయట పడటం లేదంటే, ఏదైతే ఫస్ట్ ప్లేస్‌లో తనకు ఓటింగ్ పడుతుంది, టాప్ ప్లేస్‌లో ఉంటుంది కాబట్టి, ఎక్కడ ఆట డిస్టర్బెన్స్ అయిద్దో ఇప్పుడు నేను ఇప్పుడు 'టీమ్ వన్' పవన్‌కి, రీతు చూసుకున్నట్లయితే చాలా మంది వచ్చి చెప్పారు. ఇది మీది వర్కౌట్ అవ్వట్లేదు. చాలా బ్యాడ్‌గా ఉందని. ప్రతి భయం ఉంటుంది. ఎవ్వరికన్నా భయం ఉంటుంది. ఇప్పుడు ఓటింగు ఒక టాప్‌లో పడతా పొరపాటున ఏమన్నా కొన్ని చిన్న చిన్న మిస్టేక్సే చాలా చూసుకోవాల్సొస్తదనమాట. అలాంటిది ఇలాంటిది ఏమన్నా ఇలా పెట్టుకుంటే మళ్ళీ కళ్యాణ్‌తో మనకు ఆల్రెడీ ఒకసారి నెగెటివ్ వచ్చింది. రమ్య పికిల్స్ అదే లేకేజ్ పికిల్స్ రమ్య గారు వచ్చేసేసి క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. అమ్మాయిల పిచ్చి ఇలా బయట అలా స్ప్రెడ్ అవుతుంది. నువ్వసలు వచ్చి కళ్యాణ్ టచ్ చేసినా కూడా నువ్వు కళ్యాణ్‌ని ఏమీ అనలేదు. ఏమీ అనలేదు కాబట్టి బయట నీ గురించి నెగెటివ్‌గా స్ప్రెడ్ అవుతుందని ఏదైతే అప్పుడు ఆ రోజు తెలిసిందో, అక్కడి నుంచి తనూజ చాలా జాగ్రత్త పడుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్నా గాని లేనట్టే ఉండడం. అయినా అలాంటి తిట్టుకోవడాలు ఏం లేవు. ఉంటున్నారు నార్మల్‌గా. అప్పటి నుంచి తనూజ చాలా మారిపోయింది. అండ్ అందుకే భయపడుతుందని అర్థమవుతుందనమాట. మళ్ళీ అలాగే ఉంటే కళ్యాణ్‌ని మళ్ళీ మనం అలాగే క్లోజ్‌గా కళ్యాణ్‌తో మాట్లాడితే ఆల్రెడీ నెగెటివ్ బయటుంది కాబట్టి ఇదేమన్నా ఎక్కువైపోవచ్చు. మనం ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాం. బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది మనకు చెప్పారు. ఇలా నువ్వు టాప్ 1 ప్లేస్‌లో ఉన్నావని. ఎందుకు ఎవరికన్నా మనిషి అనేవాడు టాప్ 1 ప్లేస్‌లో ఉన్నప్పుడు ఏదైతే మనం ఆట కంటిన్యూ చేస్తున్నామో, ఏ ఫ్లోలో మనం పోతున్నామో అదే జనాలకి నచ్చుతుంది. అదే ఎక్కువ మంది కోరుకుంటున్నారు కాబట్టి అదే ఫ్లో మెయింటైన్ చేస్తారనమాట. కొత్త ప్రయోగాలు చెయ్యరు. ఇప్పుడు డౌన్‌లో ఉంటే డౌన్‌లో ఉంటే కొత్త ప్రయోగాలు చేస్తారు. నేను ఎలాగో డౌన్‌లో ఉన్నాను. నాకు నచ్చట్లేదేమో, ఏమన్నా కొత్తగా ఇంకేమైనా ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేయొచ్చు. అదనమాట. ఇంక ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు కాబట్టి తనూజ అయితే ఒక 30% ఇష్టం ఉన్నా కానీ అది బయటైతే పడట్లేదు. కానీ అక్కడ లైవ్‌ల్లో మనం కొన్ని లైవ్ చూసినట్లయితే అప్పుడప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లలో అది బయటకు వస్తుందని తెలుస్తుంది. మనకి ఇంక కళ్యాణ్ అయితే ప్యూర్ ఒక 100% అని చెప్పుకోవచ్చు. 100% మనోడు లైక్ చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. తనూజ తిట్టినా, ఏం చేసినా ఆ కెప్టెన్సీ టాస్క్‌లో దివ్య గారు అండ్ తనూజ ఉన్న అప్పుడే అంతకుముందే తనూజకి, కళ్యాణ్‌కి ఏదైతే గొడవ జరుగుతుందో, గొడవ జరిగినా కానీ తనూజ సైడే ఉండి ఆ డాన్స్‌లేసేది ఉంటుంది కదా! నిల్చోవాలి వాళ్ళ సైడు. అక్కడ వచ్చి నిల్చొని తనూజకే సపోర్ట్ చేయడము చాలా బాగా అనిపించిందనమాట. అక్కడ ఈజీగా ఎవరికన్నా ఒక పిల్లోడికి కూడా అర్థమవుద్ది. ఇది ఖచ్చితంగా లవ్ చేసుకుంటున్నారు వీళ్ళు అని ఎవరికన్నా అర్థమవుద్దనమాట. మీకెంతమందికి అనిపిస్తుంది? ఫ్రెండ్‌షిప్ అనిపిస్తుందా? లవ్ అనిపిస్తుందా? లేకపోతే జస్ట్ ఫ్రెండ్స్ లేపోతే స్క్రిప్టెడ్ అనిపిస్తుందా ఇది? స్క్రిప్టెడ్ ఇదంతా స్క్రిప్టెడ్ అనిపిస్తుందా? దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి మామ. ఖచ్చితంగా చేయాలి. చూద్దాం అసలు ఎంతమంది చేస్తారో ఏంటో. అంటే అభిప్రాయాలు తెలుస్తాయి కదా! కొంతమంది అయితే కామెంట్స్‌లలో లవ్ అని వస్తుంది. లవ్ చేసుకుంటున్నారు అని వస్తుంది. కొంతమేమో జస్ట్ ఫ్రెండ్స్ అని వస్తుంది. కొంతమందేమో తనూజని నెగెటివ్ చేస్తున్నావు అంటుంది. ఏమి నెగెటివ్ చేస్తున్నా? నేనిప్పుడేమో వచ్చి తనూజ గారిని ఏమైనా తిడుతున్నానా? ఏం చేస్తున్నాను? ఆ లైవుల్లో ఏం జరుగుతుందో, ఆ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో అదే మీకు చెప్తున్నానంతే. అదే వచ్చి చెప్పడం జరుగుతుంది అంతే. అంతకు మించి నేను ఏమి చెప్పట్లేదు, ఏమి చేయట్లేదు. దీంట్లో నెగెటివ్ చేయడం ఏముంది? ఏమి లేదనమాట. అక్కడ ఎపిసోడ్‌లలో చూసిన లైవ్‌లలో కళ్యాణ్ మీకు 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 ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీకు మైండ్‌లోకొచ్చుంటది. అవును కదా! కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేశాడు. మీకు ప్రతి ఒక్కటి మీకు మైండ్‌లోకి వస్తుంటదనమాట. నేను చెప్పేది ఆడ ఏం జరిగిందో అదే చెప్తున్నాననమాట. ఇక్కడ ఎవరిని నెగెటివ్ చేయడానికి ఏమీ లేదు. బిగ్ బాస్ హౌస్‌లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు మనకి సమానమే అన్నమాట. ఎవరు బాగా ఆడితే వాళ్ళ గురించే చెప్తాము. ఎవరు బాగా ఆడకపోతే వాళ్ళ గురించి బాగా ఆడలేదని చెప్తామనమాట. అంతకు మించి ఈడ ఒకరిని బ్యాడ్ చేసేది, ఒకరిని గుడ్ చేసేది ఏమీ లేదు. జరిగిందే చెప్పడం జరుగుతుంది. అదనమాట. అండ్ మీకు గూడా ఒక క్వెషన్ ఏస్తున్నా. రకరకాల మనుషులుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి కాబట్టి మీకు లవ్ అనిపిస్తుందా? లేపోతే ఇది ఫ్రెండ్‌షిప్ అనిపిస్తుందా? లేపోతే ఏమన్నా స్క్రిప్టెడ్ ఏమన్నా ఒక 'బిగ్ బాస్' ఇచ్చే స్క్రిప్టెడ్ అంటే ఉంటది గదా! కొంచెం మూవీలో స్క్రిప్టెడ్ టైప్‌లో కొన్ని చేస్తుంటారు గదా! బయట మనం చేస్తుంటాం కదా వీడియోస్. అలా ఏమన్నా చేస్తున్నారా? స్క్రిప్టెడ్ కోసం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. చూద్దాం ఎంతమంది చేస్తారో ఏంటో దాని గురించి తెలుసుకుందాం. తర్వాత మ్యాటర్‌కొచ్చేస్తే వీళ్ళల్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఉన్నోళ్ళకైతే ఖచ్చితంగా మనం ఏ సీజన్‌లో చూసుకున్నా కాంపిటీషన్ అనేది అదిరిపోద్ది. అంటే ఫైట్ ఎక్కువ జరుగుద్ది వాళ్ళిద్దరి మధ్య. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరగట్లేదు.
లవ్ ఇది బాండింగ్ జరుగుతుంది ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు ఓట్లు ఇప్పుడు తనూజాకెయ్యాలా? ఇప్పుడు కళ్యాణ్‌కి షిఫ్ట్ అవ్వాలా? ఏం అర్థం కావట్లేదనమాట. కానీ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే కళ్యాణ్ ఆడే విధానం, కళ్యాణ్ చేసే పనులు అయన్నీ చూసుకున్నట్లయితే ఓటింగ్ గురించి చెప్తున్నా. నేనే సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు. ఓటింగ్ ఏదైతే చూసుకుంటామో ప్రీవియస్ ఒక 3 వీక్స్ నుంచి వాళ్ళు కంటిన్యూగా నామినేషన్స్‌లకైతే రావడం జరుగుతుంది. ఆ నామినేషన్స్‌కొచ్చినప్పుడు ఓటింగ్ అనేది అంతకుముందు తనూజాకి, కళ్యాణ్‌కి 5000, 4000 ఓట్స్ అనేది డిఫరెన్స్ ఉండేది. ఫస్ట్ ప్లేస్‌కి, సెకండ్ ప్లేస్‌కి. ఇప్పుడు పోను పోను 2000, 1500 ఓటింగ్ డిఫరెన్సే ఉంది. దాన్ని బట్టి చూస్తుంటే మనకేమర్థమవుతుందంటే కళ్యాణ్‌కి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందనమాట ఖచ్చితంగా. ఇంకా గాని తనూజ గాని ఆట ఇప్పుడు కొంచెం ఆల్రెడీ ఇంప్రూవ్ అయ్యింది. బాగా ఆడుతుంది. కెప్టెన్ గూడా అయింది. కెప్టెన్ గూడా అయిందంటే ఇంప్రూవ్ అయినట్టే. ఇప్పుడైనా కెప్టెన్ అయింది కాబట్టి అందులో ఇప్పుడు ఫ్యామిలీస్ రాబోతున్నారు వాళ్ళందరూ. ఈ వీక్ కూడా మంచి గ్రాండ్‌గా ఉండబోతుంది. మనం ప్రతిసారి గ్రాండ్‌గా ఉంటుంది. వీళ్ళు మాత్రం మనం ఎక్స్‌పెక్టేషన్స్ ఏమో హై లెవెల్‌లో పెట్టుకుంటాం. వీళ్ళేమో మనల్ని తొక్కేస్తున్నారనమాట. ఏమీ లేకుండా సాదా సీదాగానే ఉండేటట్టు చూస్తున్నారు ఎపిసోడ్‌లు. ఇదనమాట. మొత్తానికి కెప్టెన్ అయింది కాబట్టి ఇప్పుడేమన్నా ఓటింగ్ పెరుగుతుందా? కొంచెం కళ్యాణ్ అయితే అప్ అయ్యాడని చెప్పొచ్చు. కొంచెం అప్ అయితే అయ్యాడు. ఇప్పుడు ఇంక తనుజ కెప్టెన్ అయింది. మళ్ళీ ఆ కెప్టెన్సీ ఎలా ఉంటుంది? మధ్యలో మళ్ళీ ఫ్యామిలీ వీక్ ఉంటుంది. దీనికి ఏమన్నా మళ్ళీ తనుజ ఏమన్నా ఓటింగ్ పెంచుకుంటుందా? లేదా? ఇప్పుడు లవ్ బాండింగ్ ఉన్నా ఏమున్నా కానీ మొత్తానికైతే దాని గురించి మీకు చెప్పా. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఆ లైవ్‌లు, గివ్‌లు అసలు కళ్యాణ్ చేసే సాక్రిఫైస్‌లు అవి అసలు 2 వీక్స్ నేను ఖచ్చితంగా నామినేట్ అవుతాను. ఆ అమ్మాయి కోసం అని చెప్పడము. వీటన్నిటి గురించి చూస్తుంటే ఇప్పుడు నేను ఈ చెప్పిన పాయింట్ 2 వీక్స్ నేను ఆ అమ్మాయి కోసం నామినేట్ అవుతాను. ఇవన్నీ చెప్పే విధానం చూస్తున్నట్లయితే ఫ్రెండ్‌షిప్‌కు మించే అన్నట్టు అనిపిస్తుందనమాట. అది మీకేమనిపిస్తుందో దాని గురించి కామెంట్ చేయండి. ఇంక దీని గురించి వచ్చేసేస్తే ఓటింగ్ అనేది మనోడికి పెరుగుతుంది ప్రస్తుతానికి. తనుజ కెప్టెన్ అయింది కాబట్టి ఇంక చూడాలి. ఈ వీక్ చూస్తే దాన్ని బట్టి అర్థమవుద్ది. కళ్యాణ్‌కి అసలు ఇంకా ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఏదైతే తనూజ ఆట ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా తనూజనే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. లేపోతే కళ్యాణ్ గూడా ఇంగ ఎళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ ప్లేస్‌లోకి. ప్రస్తుతానికి అలా జరుగుతుందనమాట మ్యాటర్. అదనమాట వీడియో. అండ్ మన వీడియో గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మామ. అండ్ మనకి 1000 సబ్‌స్క్రైబర్స్ మీ చేతిలోనే ఉన్నారు. మీరే చేసుకోవాలి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. జై హింద్.